Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజ్యసభకు చిరంజీవి బీజేపీ మెగా ఆఫర్. మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారా? పెద్దల సభకు నామినేట్ కానున్నారా? ఇదివరకట్లా మళ్ళీ హస్తినలో మళ్ళీ చక్రం తిప్పబోతున్నారా అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఫలానా పార్టీ అనే ముద్ర పడకుండా తటస్థంగా ఉంటూనే మళ్ళీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారబోతున్నారనే ప్రచారం సాగుతోంది. చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేయనుందని తెలుస్తోంది. సామాజిక సేవ లేదా చలనచిత్ర రంగం కేటగిరీ నుంచి ఆయనను రాష్ట్రపతి కోటా కింద ఎగువ సభకు పంపించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ఓ కీలక నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ నెలకొల్పిన జనసేన పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంలో జనసేన అత్యంత కీలక పాత్రను పోషించింది. మొన్నటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకొని వెళ్లేలా చేయడంలో పవన్ కళ్యాణ్దే కీ రోల్. ఫలితంగా ఢిల్లీలో బీజేపీ పెద్దల వద్ద ఆయన పట్టు పలుకుబడి పెరిగిందనడంలో సందేహాలు అక్కర్లేదు. తన రెండవ సోదరుడు నాగబాబుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ చేయగలగడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో చిరంజీవిని కూడా రాజ్యసభకు నామినేట్ చేయాలంటూ పవన్ చేసిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందనే ప్రచారం ఉంది. ఫలానా పార్టీ అనే ముద్ర లేకుండా రాష్ట్రపతి కోటా కింద ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. వివిధ రంగాలలో సేవలను అందించిన ప్రముఖులకు రాష్ట్రపతి కోటా కింద రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, మాజీ అథ్లెట్ పిటి ఉష, సంగీత దర్శకుడు ఇళయరాజా, సినిమా కథ రచయిత విజయేంద్ర ప్రసాద్, సామాజిక కార్యకర్త సుధామూర్తి ఇలా నామినేట్ అయిన వారే. ఇదే కేటగిరీలో చిరంజీవిని కూడా నామినేట్ చేయవచ్చని అంటున్నారు. రాజ్యసభలో అడుగుపెట్టడం మెగాస్టార్కు కొత్తేమీ కాదు. గతంలో కాంగ్రెస్ నుంచి పెద్దల సభలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. యూపీఏ 2.0 ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించారు. అప్పట్లో రాజ్యసభ పదవీకాలం ముగిసిన తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాలకు పరిమితమయ్యారు.